సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ ప్లేయింగ్ విత్ నెంబర్స్ మన ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ చేస్తాం. ఇవాళ 3.3 చెప్పుకునే ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం నాన్న. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే when a number is expressed as a product of its factors, we say that the number has been factorized. The process of finding the factors is called ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రాసెస్ని ఏమంటారు? ఫ్యాక్టరైజేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. ఇప్పుడు 24 ఉన్నదనుకో, 1 టేబుల్ వస్తుంది కదా, 124 24, మళ్ళీ 24 2 టేబుల్ వస్తుంది కదా, ఈవెన్ వన్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి, అంటే 1 12 24, మళ్ళీ 24 2 + 4 ఎంత 6 అంటే 3 టేబుల్లో వస్తుంది. ఇక్కడ 2 12 24 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24, మళ్ళీ 24 ఏ టేబుల్ వస్తుంది? 4 టేబుల్ వస్తుందా? 4 6 24. తర్వాత మళ్ళీ 24కి ఎల్సిఎం లా కడదాం నాన్న. 2 12 2 6 2 3 అంతే. అంటే 24 = 2 × 2 × 2 × 3 2 2 4 4 2 8 3 24 ఇక్కడ వేసేసుకోవచ్చు × 3. తర్వాత ఇంకొక మెథడ్ ఏంటండి, factorization of this type. Factorization of the type ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. ఈ ఫిఫ్త్ వన్ చేసిన ప్రాసెస్ని ఏమంటారమ్మా? వేర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ ఏమవుతాయమ్మా? అప్పుడు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఇన్ వన్ ఫ్యాక్టర్ ఈజ్ కాంపోజిట్. ఇన్ వన్ ఫ్యాక్టర్ ఈజ్ సారీ నాన్న, ఈ ఫ్యాక్టర్స్ని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని అంటారు నాన్న. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. మెథడ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివిజన్ మెథడ్ అంట. డివిజన్ మెథడ్ అంటే ఏం లేదు, మనం ఎప్పుడూ చేసిన మెథడే నాన్న. 42 తీసుకున్నామంటే 2 టేబుల్లో 2 1 2 2 1 2 2 2 4 2 1 2, మళ్ళీ 3 టేబుల్లో 2 టేబుల్లో రాదు కాబట్టి 2 + 1 3 3 7 21, మళ్ళీ 7 టేబుల్లో 1. అంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో డివిజన్ మెథడ్. 2 × 3 × 7 × 1 2 3 6 6 7 42. ఇందులోనే మళ్ళీ ట్రీ ఫ్యాక్టర్ కూడా, ట్రీ మెథడ్ కూడా ఉంది నాన్న. అంటే ఇది ఆ విధంగానే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. 42 తీసుకుంటే 2 టేబుల్లో 21 టైమ్స్, ఇది 2 టేబుల్లో 1 2 1 2 3 7 21 ఇలా చేసుకోవచ్చు అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎక్సర్సైజ్ 3.3. Write the missing numbers in the factor tree for 90.
90 వేసాడమ్మా. నెక్స్ట్ ఇక్కడ 10 2 ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ 9 వేసాడు. ఇక్కడ 3 వేసాడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 90 10 9s 90. మళ్ళీ 10ని 2 5s 10. తర్వాత మళ్ళీ 3 3s 9 అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ మళ్ళీ 90 ఇచ్చాడు. ఇప్పుడు 30 తీసుకున్నాడు పెద్ద నెంబర్. ఇక్కడ ఎంత అని అడిగాడు. మళ్ళీ 10 టేబుల్లో ఇక్కడ ఎంత అని అడిగాడు. మళ్ళీ ఇక్కడ ఎంత ఎన్నిసార్లు చూసుకోవచ్చు, ఇక్కడ ఎన్నిసార్లు చూసుకోవచ్చు అని అడుగుతున్నాడు. అంటే 90 30 టైమ్స్ 3 30s 90. మళ్ళీ 10s 10 3s 30. మళ్ళీ ఇక్కడ 2 2 5s 10 అయిపోయింది నాన్న. నెక్స్ట్ సెకండ్ వన్ ఫ్యాక్టరైజ్ 84 బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్లో 84ని తీసుకోమంటున్నాడు. అంటే గివెన్ నెంబర్ ఏంటి, గివెన్ నెంబర్ ఏమి ఇచ్చాడమ్మా 84 2 టేబుల్లో 2 4s right 2 2s. మళ్ళీ 2 టేబుల్లో 20 1s 3 టేబుల్లో 7s 7 1s. 84 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 2 2s 4 4 3s 12 12 7s ఎంత 84. నెక్స్ట్ అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం రైట్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ and express it in the form of its prime factors. ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కూడా చేయమంటున్నాడు. ఏమిచ్చాడు గ్రేటెస్ట్ 4-digit నెంబర్. ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్. గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ఏంటమ్మా 9999. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అప్పుడు 9999 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 3 3 3 3. తర్వాత మళ్ళీ 3 టేబుల్లోనే 1 1 1 1. మళ్ళీ 11s 1s 1 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 101. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం I am the smallest number having 4 different prime factors. Prime factors 4 డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నాను. క్యాన్ యూ ఫైండ్ మీ, ఫైండ్ చేయగలమా అని అడుగుతున్నాడు. స్మాలెస్ట్ నెంబర్స్ కాబట్టి 210 తీసుకుందాం నాన్న, ఎందుకంటే చిన్ని కాబట్టి 210 ఎందుకు తీసుకున్నాం అని చెప్తున్నాను. 3 టేబుల్లో 70 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 35 టైమ్స్, 5 టేబుల్లో 7 టైమ్స్. అంటే 210 ఈక్వల్ టు 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7. ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కాబట్టి 210 అనేది తీసుకున్నాం. అయిపోయిందన్న, ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.